ఇక తెలంగాణ ప్రభుత్వం దావోస్లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగాల సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతం అవుతాయి. ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది. తమ R&D సెంటర్ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాల్లో AI ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు